రోడ్డు లేక మనం చాలాసార్లు వార్తల్లో చూసుంటాం, పేపర్లలో చదువుంటాం. రోడ్డు లేక కొండ మార్గాల్లో డోలీలు కట్టుకొని కొండలు, గుట్టలు, చెట్లు దాటుకుంటూ వెళ్ళిన వార్తలు మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికీ చాలా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు లేక అలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అంటే అత్యవసర సమయంలో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో వెళ్ళాలంటే కూడా వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది మారుమూల గ్రామాల్లో అయితే ఇలా ఉంటే, హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్ ఒకటి ఉంది. అయితే గతంలో అది రైల్వే శాఖ ఆధీనంలో ఉండేది. ఇది కాలక్రమేణా అక్కడ వాటర్ పైప్ లైను దానికి సంబంధించి కొంత ఏర్పాటు చేసిన క్రమంలో ఆ జాగా నుంచి రోడ్ ఏర్పడింది తాత్కాలికంగా. ఏదైతే నగరానికి వాటర్ పైప్ లైన్ సంబంధించి కావచ్చు, ఇంకో కొంత చెరువు కట్ట డెవలప్మెంట్లో కావచ్చు, ఒక ఖాళీ బాట, ఒక మట్టి రోడ్ అసలు ఏర్పడింది. ఆ రోడ్డును పూర్తిగా దాన్ని డెవలప్ చేసి రోడ్ వేస్తే ఈ మార్గం గుండా వెళ్ళే, అంటే ఇది మూసాపేట రైల్వే సంబంధించి ఏదైతే లైన్ ఉందో ఆ మార్గం ద్వారా రోడ్ వేస్తే దాదాపు 800 మీటర్ల రోడ్ ఉంది. ఇది పూర్తిగా కిలోమీటర్ కూడా లేదు. ఈ రోడ్డు కంప్లీట్గా ఒక రోడ్డు మార్గం లాగా డెవలప్ చేసి సీసీ రోడా లేకపోతే డాంబర్ రోడా, ఇప్పుడున్న మట్టి రోడ్ని ఎగుడు దిగుడు లేకుండా ఏర్పాటు చేస్తే దాదాపు ఈ మూసాపేట, రాజేంద్ర ప్రసాద్ నగర్, బోరబండ ఈ ఏరియాలకు వెళ్ళే వారికి దాదాపు 6 ప్రాంతాలకి లింక్ రోడ్ వేసినట్టు అవుతుంది. 6 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మరి ఈ రోడ్డుకు సంబంధించి జనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, పోతున్నారు. ఆ గుంతల రోడ్లలో, ఆ ఎత్తు రోడ్లలో రాళ్లపైన వస్తుపోతూ ఉన్నారు. సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది రోడ్డు ఇబ్బంది, వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఒక బ్రదర్ వస్తున్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు ఈ రోడ్డు కొంత డెవలప్ చేసి మంచిగా రోడ్ వేస్తే మీకు ఎట్లా ఉంటుంది? అంటే ఈ ఎగురు దిగురు రోడ్ ఎట్లా ఉంది? ఈ రోడ్ వేస్తే ఎంత దూరం తగ్గుతుంది మీకు? మనకి ఏంటంటే ట్రావెల్ చాలా దగ్గర అవుతుంది. ఇది మన ఈ మధ్యలో నుంచి చాలా దగ్గర అవుతుంది మనకు. ఇది వేస్తే చాలా బెస్ట్ ఉంటుంది. కానీ ఇది చాలా ట్రావెల్ కోసం చాలా మనం ఇబ్బంది పడుతున్నాం మేము. ఎందుకంటే రోడ్ డైలీ రావాలి పోవాలి అంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి కూడా ఉంది, కానీ అక్కడ నుంచి చాలా రిస్క్ ఉంది. ఎంత దూరం తగ్గుతుంది మీకు ఈ రోడ్ వేస్తే? మినిమం ఒక 5-10 కిలోమీటర్స్ ఈజీగా తగ్గుతుంది మనకు. ట్రావెలింగ్ కోసం చాలా బెస్ట్ ఉంటుంది ఒకవేళ ఇది చేస్తాం. అంటే ఒక 5 నుంచి 5, 6, 7, 8 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు డెవలప్ చేస్తే దూరం తగ్గుతుందని చెప్పారు. ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో వచ్చిన మరో వాహనదారుడు అన్న, ఈ రోడ్డు వల్ల, అంటే ఈ రోడ్డు మంచిగా కంప్లీట్ చేస్తే మీకు ఎట్లా యూజ్ ఉంటుంది, ఎంత దూరం తగ్గుతుంది, ఎక్కడెక్కడ ఏరియాలకు వెళ్ళడానికి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది? కిలోమీటర్లు సేవ్ అవుతుంది సార్. మాకు చాలా దగ్గర అవుతుంది. అక్కడ నుంచి కథలపూర్ బ్రిడ్జ్ పోవాలంటే మూసపేట రావాలా, మూసపేట నుంచి మళ్ళీ ఇక్కడ రావాలా. ఈ నుంచి అయితే దగ్గర షార్ట్ కట్ దగ్గర అవుతుంది. మేము జూబ్లీస్ నుంచి రావాలా. ఇక గుడిచెట్లనే పని చేస్తాం మేము. మాకే దారిస్తలేరు సార్. ఇక అమలు పని చేస్తున్నాం మూసపేట. ఇక ఈయనే ఎంత దూరం తగ్గుతుంది మీకు ఈ రోడ్? పక్కా 5 కిలోమీటర్ సేవ్ అవుతుంది. ఏ ప్రాంతాల నుంచి లింక్ అవుతుంది ఈ రోడ్డు? ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి వస్తారు? మూసపేటకి పోతుంది సార్. ఇది ఈ నుంచి ఇటు లేకపోతే మూసపేటకి పోతుంది. మూసపేట నుంచి ఇటు పోతే ఎక్కడ వెళ్తుంది? ఇక్కడ మన కథలపూర్ బ్రిడ్జి, ఇది ఇక్కడ పోతే అల్లపూరు, అటు హైటెక్ సిటీ వస్తుంది. షార్ట్ కట్ మెయిన్ సిటీని కలుపుతుంది. చాలా దగ్గర అవుతుంది సార్. ఓకేనా? ఈ గుంతల రోడ్డు, ఈ మట్టి ఇట్లా ఉండడం వల్ల ఆ రోడ్లో రావడానికి ఎట్లా ఉంది? చాలా ఇబ్బంది అవుతుంది సార్. మొత్తానికి బంద్ చేసిండ్రు. మేమే చెట్లలో పోతున్నాము. కాక దారి మొత్తం పూసేసినారు సార్. మొత్తం బంద్ చేసినారు మొత్తం. అంటే ఈ రోడ్డు గతంలో ఇక్కడ వరకే ఉండేది. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉండడంతో దాన్ని గేట్ వేసి అక్కడ వెళ్ళనీయకుండా ఉండేది. అయితే ఏదైతే పైప్ లైన్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన మంచినీళ్ళ పైప్ లైన్ ఏర్పాటు చేసి చెరువు కట్టను ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఒక మట్టి రోడ్ అనేది, తాత్కాలిక మట్టి రోడ్ ఏర్పడింది. దాన్ని శాశ్వతంగా చేస్తే దాదాపు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. బోరబండ, హైటెక్ సిటీ అట్లాంటి ఏరియాలోకి వెళ్ళే ఈ రోడ్ అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి, చాలా ఏరియాలను కలుపుతుందని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక యువకుడు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అంటే ఈ రోడ్ बनाके आपको कैसे अच्छा लगता, बुरा लगता? अच्छा लगता रोड बना के। रोड पूरा खराब होगा, पहले यहाँ से था रास्ता है, अब वो भी बंद कर दिया, फिर यहाँ से जाना पड़ा। कितने दूर कम करते ये रोड होने के बाद? मतलब कितने दूर कम हो जाता? रोड पूरा खराब हो गया तो ये परेशानी जा रही, समझो जाने आने। पानी पड़ा तो पूरा चिकड़ हो जाता। फिर सहूलत तो बहुत अच्छा होता, आना जाना बहुत खरीब भी होता। अभी रोड नहीं रहने से बहुत तकलीफ तो है इंसान को, जाना आना दूर हो रहा। रहे तो बहुत सहूलत रहता अपन को। कितने दूर कम हो जाती है ये रोड बनने के बाद? ऐसा एक 5-6 किलोमीटर करीब होता। अभी हर टाइम जरा जल्दी जाना आना भी टाइम जरा कवर हो जाता था। कभी अर्जेंट है तो आ जाते, ऐसा करीब रहने से।
రోడ్ లేక 4-5 కిలోమీటర్ కష్టం ఉంది, ఇప్పుడు తిరిగి రావాలి. ఎక్కడెక్కడ నుంచి తిరిగి వస్తున్నారు? ఇది ఉండడం వల్ల ఎంత దూరము మీరు తిరిగి? కేత్లాపూర్ నుంచి, కేత్లాపూర్ ఎర్రగడ్డ నుంచి తిరిగి రావాలి ఇప్పుడు లేకపోతే. ఇక్కడ బ్రిడ్జ్ తవ్వ కూడా బంద్ అయింది ఇప్పుడు 4-5 రోజుల. ఈ రోడ్డు వల్ల ఎక్కడెక్కడ నుంచి ఏ ప్రాంతాలకు కలుపుతుంది, మీకు ఎంత దూరం తగ్గుతుంది? ఇప్పుడు వెళ్ళడం వల్ల ఏ ఏరియాకి ఈ రోడ్డు లింక్ కలుపుతాయి? ఇది ముసాపేట్కి వెళ్తుంది. మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది. ఈ రోడ్ బంద్ చేసి గుడ్సెట్కి అడిగితే ఇవ్వను అని చెప్పారంట. మనం చాలాసారి అడిగినాము, ఇవ్వను అని చెప్పారంట. మరి ఏదో వాళ్ళకే తెలుసు. ఇది చాలా పైన నుంచి ఒకసారి చేసినారు, పైన ఆపేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చేసినారు. ఇక్కడ కూడా ఆపడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఆడ చూస్తే ఇబ్బంది అయిపోతున్నాయి. ఆటోలు బైక్లు వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మూసాపేట నుంచి వచ్చే దారిలో ఏ ఏరియాలకు వెళ్ళడానికి రోడ్డు మీకు లింక్ చేస్తుంది? ఈ బోరబండ ఒకటే రాజీవ్ గాంధీ నగర్ రైల్వే స్టేషన్ ఇక్కడ వెళ్ళడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీకి కూడా కొంచెం షార్ట్ కట్ అవుతుంది వెళ్ళడానికి. అది తప్ప ఇంకేం లేదు ఇక్కడ. ఈ రోడ్డు వల్ల మీకు దూరం ఎంత తగ్గుతుంది? ఏ రూట్లో పోవడానికి ఉంటుంది? జనాలకు ఎట్లా ఉపయోగం ఉంటుంది? రైల్వే శాఖ వాళ్ళు ఈ రోడ్డుకు సంబంధించి అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? రైల్వే శాఖ గురించి అయితే ఐడియా లేదు, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళామనుకోండి మూసాపేట దగ్గరలో అవుతుంది మనకు. అదే తిరిగి పోవాలంటే ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ తిరిగి పోవాలండి. ఇక్కడి నుంచి వెళ్తే మనం 1-1.5 కిలోమీటర్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడి నుంచి కుకట్పల్లి కూడా వెళ్ళిపోవచ్చు. ఏ ఏరియాలను కలుపుతుంది ఈ రోడ్డు లింక్ చేస్తే? ఇది మూసాపేట్ కుకట్పల్లి అండి. ఇటు పోతే సబ్దానగర్, ఇక మనది ఏమంటారు ర్యాంబో విస్టాస్. అంటే ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఈ రోడ్డు ప్రాబ్లం ఎట్లా ఉంది? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఆటోస్ గీటోస్ ఎమర్జెన్సీగా హాస్పిటల్స్ అవి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాం. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఇది కింద బ్రిడ్జ్ వరకు మెయింటెనెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10-12 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం. అంత లాంగ్ అవుతుంది ఇప్పుడు. ఈజీగా అవుతుంది, ఈజీగా మనం ఈ వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ రీచ్ అవ్వాలంటే అంత టైం పడుతుంది మినిమం. సో ఒక్క కిలోమీటర్ రోడ్ చేస్తే దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఈ దూరం తగ్గుతుంది. ఎమర్జెన్సీ టైంలో వెళ్ళడానికి, అత్యవసర సమయంలో, ప్రాణాపాయ సమయంలో వెళ్ళడానికి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఏదైతే రైల్వే శాఖ వాళ్ళు అప్పట్లో గతంలో పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ రోడ్డు అనేది ఉండేనో, ఇప్పుడైతే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఒక రోడ్డు ఏర్పడింది. సంబంధించి పైప్ లైన్, చెరువు కట్ట డెవలప్మెంట్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి రోడ్డు వేయడానికి ఆస్కారం ఉంది. ఇట్లా రోడ్ వేస్తే ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బంది కలగకుండా 6 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆ దూరం తగ్గుతుంది. అటు బోరబండ కావచ్చు, మూసాపేట కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, హైటెక్ సిటీ, మాదాపూర్ అటువైపు వెళ్ళడానికి కూడా ఒక ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఆ దూరం తగ్గుతుంది అని చెప్పేసి ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నటువంటి ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.